ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. అనేది సంతోష్ సార్కి తెలుసు. నిన్న సంతోష్ సార్ కనిపిస్తే ప్రణతి గారికి చెప్పాను. ప్రణతి గారు సంతోష్ సార్ని ఇంటికి తీసుకొచ్చుంటుంది. సంతోష్ సార్ మీతో బుల్లెట్ కుమార్ని చంపింది ఎవరన్నా నిజం చెప్పుంటారు కదా. చూస్తుంటే సంతోష్ సార్ మీకింకా నిజం చెప్పినట్టు లేదనుకుంటాను. అత్తయ్య, వీళ్ళు ప్లాన్ చేసి మళ్ళీ ఏదైనా చేస్తారేమో అని భయపడి మీకింకా నిజం చెప్పినట్టు లేరు. ఇప్పుడే సంతోష్ సార్తో నిజం చెప్పిస్తాను. ప్రణతి గారికి కాల్ చేస్తే తనే సంతోష్ సార్ని తీసుకొచ్చి మీకు నిజం చెప్పిస్తుంది. అభి, ఫోన్ ఇవ్వు. డబ్బు ఆశ వల్ల మానసికంగా కూడా పిచ్చి పట్టినట్టుంది పాపం. ఈశ్వరి, చిన్నయ్య, ఒక్క నిమిషం. సంతోష్ సార్ నిజం చెప్పాక నీతో మాట్లాడతాను. ఈశ్వరి, నీకేమైనా పిచ్చి పట్టిందా? చచ్చారో బ్రతికారో కూడా తెలియని సంతోష్ గారిని ప్రణతి గారు తీసుకుని రావడం ఏంటి? చెయ్యాల్సినవన్నీ చేసి ఇప్పుడు సంతోష్ పేరు చెప్పి ఇంకా నిన్ను నమ్మించాలని చూస్తోంది నాన్నా. నమ్మించడం కాదు చిన్నయ్య, వీళ్ళు మిమ్మల్ని మభ్య పెడుతున్నారు. అంటే నీ కంటికి మేము ఎవరని చెప్పి నన్ను నమ్మేసే వెర్రిబాగులలో కనిపిస్తున్నావా? ఇన్ని రోజులు ఎవరు మభ్య పెట్టారో ఇప్పుడు నమ్మించి గొంతుకొస్తోంది ఎవరో. అన్నీ తెలుసు. జరిగినవన్నీ ఎవరో చెప్తే మేము నమ్మలేదు. నిజాలు తెలుసుకున్న తర్వాతే నీతో మాట్లాడుతున్నాం. మావయ్యని కొట్టిన విషయం మన దగ్గర పనిచేస్తున్న సెక్యూరిటీ చెప్పడమే కాదు, నీ భయానికి అతను ఉద్యోగం కూడా మానేశాడు. నువ్వు ఆస్తి మొత్తం నీ పేరున వీలునామా రాయించమని చెప్పిన మన ఫ్యామిలీ లాయర్ కూడా మా నాన్న ఫ్రెండ్, ఎంతో నమ్మకస్తుడు. ఇంకా నువ్వు పొలం బేరం పెట్టమని చెప్పిన వ్యక్తి కూడా మాకు దూర బంధువు. వీళ్ళందరికీ నీ గురించి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి? ప్రణతి గారు వచ్చారా? వీళ్ళు నేను చెప్పేది నమ్మడం లేదు. నేను